అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. దేశవ్యాప్తంగా వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బ్యాంకు ఉద్యోగుల సమ్మె మార్చి 24, 25 తేదీలో జరగనుంది. యూనియన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే యూఎఫ్బియు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బ్యాంక్ యూనియన్ల డిమాండ్లను ఐబీఏ అంగీకరించలేదు. దీంతో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. పలు పోస్టుల భర్తీ సహా 5 రోజుల పని దినాలు వంటి ముఖ్యమైన విషయాలపై యూఎఫ్బియు ఐబీఏతో చర్చలు జరిపింది. కానీ ఏకాభిప్రాయం రాలేదు. ఈ విషయాలపై ఎలాంటి పరిష్కారం రాలేదు అని నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జనరల్ సెక్రటరీ ఎల్ చంద్రశేఖర్ చెప్పారు. దీంతో ముందుగా ప్రకటించినట్లుగానే 2 రోజుల పాటు సమ్మె కొనసాగుతుందని కూడా స్పష్టమైతే చేశారు. అయితే సమ్మె విజయవంతం అయితే బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, అధికారుల పోస్టులతో భర్తీ చేయాలని యూఎఫ్బియు ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. పనితీరు సమీక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని కూడా కోరుతుంది. ఇవి ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. యూఎఫ్బియులో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్స్, నేషనల్ కన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ఐసి సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులకు వారానికి 5 రోజులు పని ఉంటుంది. ఈ క్రమంలోనే బ్యాంకు ఉద్యోగులు కూడా తమకు 5 రోజుల పని కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో దీనిపై అంగీకారం తెలిపినట్లే వార్తలు వచ్చినా అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలు ప్రభావితం అవుతాయని చెప్పొచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులు సమ్మెలోనే ఉండనున్నారు. ముఖ్యంగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అంటే ఇక్కడ ఏటీఎంలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. చెక్కులు, క్లియరెన్స్ సహా డిపాజిట్లు వంటి సేవల్లోని అంతరాయం కలిగే అవకాశం ఉంది. సమ్మె కారణంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. యూఎఫ్బియు, ఐబీఏ మధ్య మళ్లీ చర్చలు జరిగి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా సమ్మె నేపథ్యంలో కస్టమర్లు తమ బ్యాంకింగ్ పనుల్ని ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 24, 25 సోమ, మంగళవారాలు కాగా అంతకుముందు మార్చి 22, 23 వరుసగా 4 శనివారం, ఆదివారం కావడంతో వరుసగా 4 రోజుల పాటు బ్యాంక్ సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని చెప్పొచ్చు. సో ఇది ఫ్రెండ్స్